నేను చెప్పేదల్లా మీ అందరితో ఒకే ఒకటి, వినయ్ భాస్కర్ గారు నిబద్ధత కలిగిన నాయకుడు. కానీ నాకు ఆయన మీద ఉన్న కోపం కూడా ఏంటంటే ఆయన ఓడిపోయాక నువ్వెట్లా ఓడిపోయినావు అని అడిగిన. తెల్లారు లేస్తే ఆన్నే ఉంటావు వడ్డపల్లిలా, తెల్లారు లేస్తే జనంలోనే ఉంటావు, మాస్ లీడర్వు, ఎవరైతే ఓట్లేస్తారో పేదవాళ్ళు వాళ్ళకు అండగా ఉంటావు. అర్ధరాత్రి ఎవరన్నా వచ్చి రెండింటికి వచ్చి తలుపు కొట్టి అన్నా అంటే బయటకు వస్తావు, ఉరుకులాడుతావు, నువ్వెట్లా ఓడిపోయినావు అని అడిగిన. నిజంగా కూడా నాకు అర్థం కాని ప్రశ్నలలో ఈ ఎలక్షన్ తర్వాత వినయ్ అన్న ఓటమి కూడా ఒకటి. అన్న ఏమన్నాడంటే, తర్వాత అన్న మాత్రమే కాకుండా ఇంకితర పెద్దలతో కూడా మాట్లాడుతుంటే, అన్న 2-3 కారణాలు ఉన్నాయి, చేసింది చెప్పుకోలేకపోయినాం, ఇది వాస్తవం అన్నాడు. నిజం కూడా అది. నాకు 4-5 రోజుల కింద ఒక పిల్లగాడు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పంపించిండు. నేనేదో వరంగల్ గురించి పెడితే ఆ తమ్ముడు పెట్టిన మెసేజ్ నాకు, అన్న తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ మా వరంగల్లో కట్టిరు మీరు 24 అంతస్తులల్లా, చెప్పుకోకపోతిరి. భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు మా వరంగల్లోనే కడితిరి, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అని, దాని గురించి గొప్పగా చెప్పుకోపోతిరి. ఆఖరికి ఇన్ని ఐటీ కంపెనీలు తెస్తిరి, టెక్ మహీంద్రా, జెన్పాక్ లాంటి ఐటీ కంపెనీలు కూడా వరంగల్కి తెస్తిరి, చెప్పుకోకపోతిరి. ఇన్ని పనులు చేసి చెప్పుకోలేదు, అవతలోడేమో మీరు ఏం చేయలేదు అన్నాడు. ఇప్పుడే మా తమ్ముడు సీను చెప్పిండు, ఆ నయీం నగర్ నాలా కానీ ఇంకోటి కానీ 300 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కట్టి మొన్నవాడు మీ ఎమ్మెల్యే అనేటువంటి పూలాభిషేకం చేయించుకోవట్టే, 7 అన్న 9 అన్న తెలియదు. 9 నెలల 9 రూపాయలు తినోడు ఆయన పూలాభిషేకాలు చేయించుకుంటాడు. జల్దీ ఉడగొట్టిండట, ఈ సిపాయి వచ్చినాకనే అయిపోయిందట, ఈయననే మొదలుపెట్టిండట, ఈయననే అయిపోయిందట, మొత్తం అయిపోయిందట. అట్లా వాడేమో చేయండి చెప్పుకోవటం, మనమేమో చేసింది చెప్పుకోలేదు. మనం చేసి పని చేసి నిబద్ధతతో జనంలో తిరిగి కిందవాడి మీదవాడి చెప్పుకోలే అంటే దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, కార్యకర్తలు ఏం ఫీల్ అయినరు, 10 ఏళ్లలో నాకేం ఒరిగింది, ప్రజలకు అయింది కానీ నాకేమైనా వచ్చిందా అని కార్యకర్తలు ఫీల్ అయినరు. కొంత నిరాసక్తంగా నిర్లిప్తంగా మీరున్నారు. నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిరా ప్రత్యేకంగా, అందరికి వచ్చిందా, నాకు వచ్చింది. అందరికి వచ్చిన పెన్షనే వచ్చింది, అందరికి వచ్చిన కళ్యాణ లక్ష్మి వచ్చింది, అందరికి వచ్చిన CMRFఏ వచ్చింది, అందరికి వచ్చిన రైతు బంధే నాకు పడ్డది తప్ప నాకు ప్రత్యేకంగా ఏమైనా నచ్చిందా, ఆర్థికంగా నాకేమైనా లాభమైందా? మా ఇంటోళ్ళు తిడతాను, ఏమని ఇన్ని రోజులు తిరిగినవి ఏమొచ్చిందా నీకు అని ఇంట్లో తిట్టబట్టి, ఒక పదవి నచ్చిందా, రాకపాయ. ఇది కార్యకర్తల నిరాసక్తత. రెండోది, వినయ్ అన్న సోషల్ మీడియాలో కూడా వీక్. సోషల్ మీడియాలో అవతలోడేమో లేని ఉన్నట్టు చూపెడతాడు, అన్ననేమో ఉన్నాయి కూడా చెప్పుకోలేకపోయాడు. ఈ 2 కారణాలు. మూడవది, సరే మీ దగ్గర కొంత అక్కడ ఉండే ఉద్యోగులు కానీ మిగతా వర్గాలు, చదువుకున్న వర్గాలు కొంత ఎందుకో కానీ వాళ్ళు కూడా అసంతృప్తికి లోనే అన్నారు. భారతదేశం